వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను. ఐ విల్ కాజ్ ఆల్ మై గుడ్నెస్ టు పాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించెనుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు చాలా మంచివాడు. ప్రేమ కనికరము కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. కానీ మనము నడిచి వచ్చిన మన అనుభవాలలో మంచి అన్నది కనబడని దినాలలో ఉన్నాం. మనం మంచివారు అని నమ్మిన వారందరూ స్వార్థపరులైపోవటం, మనలను ముఖము వేయటం, మనల్ని విడిచివేయటం ఎంతో వేదనకు గురి చేస్తోంది. ఒకప్పుడు ఎంతో మంచి స్నేహితులే, కానీ పరిస్థితుల ప్రభావము చేత ఎందుకనో ఈ దినం శత్రువులైపోయారు వారందరూ. మంచివారని ఆప్తులని నమ్మిన వారందరూ కూడా ఈ దినం మనం ఆలోచన చేస్తే చాలాసార్లు మన అనుభవాలలో కేవలం వారు స్వార్థము కొరకు అలాగ నటించారని మనం తెలుసుకున్నప్పుడు ఎంతో వేదన కలుగుతుంది. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి కూడా పరిచయమే. ఒక్కోసారి విసికి వేసారిపోయి తీవ్రంగా గాయపడిన వేళ, భార హృదయముతో కృంగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు మంచివాళ్ళు ఎవరు లేరు, మంచితనానికి అసలు రోజులు లేవు, దేవుడు కూడా అసలు పట్టించుకోవట్లేదని అనేక సార్లు మన మనసులో అనుకొని ఉండొచ్చు. దీని కారణం చేత హృదయం కఠినమైపోయి నిర్లిప్తత ఆవరించి మన జీవనం, ఆత్మీయత, విశ్వాసం, మన సహనం ఇవన్నీ కూడా స్తంభించిపోయాయి. అలాగనే వాస్తవానికి ఆలోచన చేసుకుంటే మనస్ఫూర్తిగా మాట్లాడి ఎన్ని దినాలు అయి ఉంటుందో, మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని దినాలైందో. ఇలాంటి జీవన శైలిలో చాలా ఇబ్బందికరంగా మనముంటున్న అపాయకరమైన కాలాలు, అంత్యకాలాలలో నిన్ను ప్రేమించిన దేవుడు ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మనము ధ్యానించిన ప్రతి అనుభవంలో నువ్వు నడిచి నిరాశతో, నిర్లిప్తతో ఉన్నట్లయితే నీ కొరకే ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవనుకున్నట్లు దేవుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. విడువను ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు మంచి స్నేహితుని వలె నిన్ను ఆదరించేవాడు. నీ కొరకు ప్రాణము పెట్టే మంచి దేవుడు, ప్రాణము నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. నీకెప్పుడు హాని చెయ్యాలని ఆలోచించే దేవుడు కాదు. ఆయన ఉద్దేశాలు నీ ఎడల ఎప్పుడు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. నీ నోటి నిండా నవ్వు కలుగు చేయాలని, నిన్ను మంచి మార్గములో దీవెనకరముగా నువ్వు ఉండాలని ఆశపడే దేవుడు. నీకు విచారము కానీ బాధనైనని హృదయపూర్వకముగా కలుగు చేసేటటువంటి దేవుడు కాదు ఆయన. అయితే కొన్నిసార్లు ప్రేమ కలిగిన తండ్రిగా నువ్వు దారి తప్పిపోతూ ఉన్నప్పుడు, నువ్వు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నప్పుడు ప్రేమ కొలిది నిన్ను గద్దిస్తాడు, శిక్షిస్తాడు కూడా. మంచి కాపరి మరల నిన్ను అక్కున చేర్చుకొని ఓదార్చి నీ కన్నీళ్లు తుడిస్తాడు. ఈ మాటలు వింటున్న మీలో వయసు మళ్ళిన స్థితిలో ఉండి అందరికీ దూరమై ఆవేదన చెందుతున్నావేమో. నీ మంచి దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు పడకు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే అని ఆయన వాగ్దానమిస్తూ ఉన్నాడు. విడువక ఎడబాయక ఆయన నిన్ను సంరక్షించి నిన్ను పోషించి ఆయన మంచితనమంతా నీ ఎదుట కనపరచడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు.
ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం, ఆయన కృపలు నీ ముందు కనపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తపరిచే దేవుడు ఆయన. నీవు చూడాలని ఆశపడుతున్నావా? నీ జీవితం మారాలని, నీ పరిస్థితులు మార్చబడాలని నువ్వు ఎదురు చూస్తున్నావా? నీ కొరకై ఈ పిలుపు, ఈ నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన మంచితనమంతయు నువ్వు చూడాలని, ఆయన సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గంలో నువ్వు నడవాలని, నీ కొరకు ప్రత్యేకించిన ఆశీర్వాదాలు నువ్వు స్వతంత్రించుకోవాలని నీ కొరకు దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగా సిద్ధపడి ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు. అననుకూల పరిస్థితుల్లో ఎంతో ఆదరణ కలిగించే మాటలతో మమ్మలను ఓదార్చారు. మీకు వందనాలు నాయన. నువ్వు మంచి చేసే దేవుడువు, మా హాని కలిగించాలని ఆలోచించే దేవుడువు. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, ఈ ఉదయకాల సమయాన్ని సన్నిధిలో ప్రార్థించటానికి మాకిచ్చిన కృపను బట్టి వందనాలు. వేదన చెందిన మా పరిస్థితులలో ఆదరణ కలిగించే మాటల ద్వారా మమ్మలను బలపరిచారు. నీ మంచితనం అంతటను మేము పొందుకోవాలని మా ఎదుట కనపరచటానికి మాకిచ్చిన పిలుపును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు హాని చేయాలని ఎప్పుడూ ఆలోచించే దేవుడువు కాదు. నోటి నిండా నవ్వు కలుగు చేయాలని నీ ఉద్దేశములు మా ఎడల సమాధానకరమైనవని మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన దినములు నీ తట్టు చూస్తూ ఆశ కలిగి మేము కనిపెడుతూ ఉన్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడా, మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆశీర్వాదాలు స్వతంత్రించుకుని నీకు సాక్షులుగా నిలుచులాగిన మమ్మలను బలపరిచి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.